ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు వస్తున్న జర్నలిజం టీవీకి స్వాగతం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు రూపొందించిన స్త్రీశక్తి పథకం ద్వారా ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలోని ఉచిత బస్సులను ప్రారంభించారు. ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్టాండ్ నందు నేడు ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్ ఆధ్వర్యంలో స్త్రీశక్తి ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సును రిబ్బన్ కట్ చేసి సీట్లలో మహిళలు ఎక్కేందుకు ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, కూటమి నేతలు, ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా రాష్ట్రంలో నేటి నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం గొప్ప విషయమని, ఈ సందర్భంగా తమ నేత చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో మహిళలకి ఉచిత బస్సులు 6,000 మిషన్లు కూడా ఆయన ప్రోత్సహించడంతో పుట్ట మిషన్లు ఇచ్చాడు. తొందరలోనే ఒక వారంలో కూడా ఆయనని పిలిచి మేము మిషన్లు కూడా ఇప్పిస్తాము మహిళలకి. ఇన్ని పథకాలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నిజంగానే వేళ ఎప్పుడు కూడా మా మహిళలందు ముందు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు చాలా ఆనందంగా ఒకసారి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు 2024 మేనిఫెస్టోలో సూపర్ 6 6 పథకాలు ఇస్తానని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలకి మహిళలకి మాట ఇచ్చాడు. నేను వస్తే అధికారంలోకి 2024 అధికారంలోకి వస్తే నేను మహిళలకి ఇంత పీఠం వేస్తాను, ఇన్ని పథకాలు. మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద మాకు ఫ్రీ బస్ అందించినందుకు నారా చంద్రబాబు నాయుడు మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఫ్రీ బస్ అనేది 5 రకాలుగా ఇవ్వడం జరిగింది. పల్లె వెలుగు, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అది సిటీలో అయితే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అట్లా ఇచ్చారు. ఈ బస్సులు అనేది ఎలా చేయాలంటే, ఎవరైనా ఈ బస్సు సౌకర్యం పొందాలంటే వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ తీసుకొని వచ్చి ఈ బస్సు ఎక్కవచ్చు. అలాగే ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాముగా, మార్నింగ్ టైమ్స్లో అందరూ ఆఫీస్కి, స్కూల్స్కి ఎక్కువగా రద్దీ ఉన్న సమయంలో కొంచెం ప్రయాణికులు అర్థం చేసుకుని ఈ బస్సు సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మహిళలు ఎక్కడికి వెళ్ళాలనేది చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భంలో మాకు ఈ పథకం కింద అంటే ఈ స్త్రీశక్తి బస్సును అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలకు తెలియజేస్తున్నాను.